అరే ఇంకా చూస్తారేంటి? వినలేదా మీరందరూ? రామ్జీ ఏం చెప్పాడో? అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు చేయమన్నాడు. వెళ్ళండి, చేయండి. రామ్జీ, నీ భార్య మరణానికి మేము చాలా బాధపడుతున్నాం. కావచ్చు, మీరందరూ మీ పాపాల వల్లే చస్తున్నారు. కానీ మానవత్వం అనేది ఒకటి ఉందిగా లోకంలో. మేమందరం అందుకే వచ్చాం. సంతాపం తెలపడానికి, ఇంకా సానుభూతి చూపించడానికి. మీ సానుభూతి అవసరం లేదు. ఇక మానవత్వం అంటారా? ముందు మీరు వెళ్ళి నేర్చుకోండి మానవత్వం అంటే ఏమిటో. చూడండి, వాడిని చూడండి. అరే సుబేదార్, ఈ సుబేదార్ బట్టలు తొడుక్కుంటే నువ్వు మళ్ళీ సుబేదారివి అయిపోవు బాబు. రిటైర్డ్ అయిపోయావు నువ్వు, గుర్తుంచుకో. భగవంతుడు ఇంత పెద్ద శిక్ష వేశాడు నీకు, అయినా కూడా నీకు పొగరనగలేదు. పదండి సేటు గారు, వీళ్ళు చావనే లేక బతకనే మనకెందుకులేండి. పదండి, రండి. అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు చేయి పురంజన్.
ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మా అమ్మని వదిలిపెట్టండి. నాన్న, నాన్న, అమ్మని ఎక్కడికి తీసుకెళ్ళొద్దు. వీళ్ళని వెళ్ళిపోమను. మా అమ్మ ఇప్పుడు నిద్రపోతుంది. మా అమ్మ లేకుండా నేను ఉండలేను. భీమరావు, నీ గురువుగారి మాటల మీద నీకు నమ్మకం ఉందిగా? పరిస్థితి అర్థం చేసుకో. నువ్వు పరీక్షలు రాసిన తర్వాత ఎలాగైతే ఫలితాలు వస్తాయో అలాగే మన జీవితంలో ఎన్నో పరీక్షల తర్వాత ఫలితమే ఈ మరణం. అది మీ అమ్మకు ఈరోజు వచ్చింది, రేపు నాకు, ఎల్లుండి నీకు. జీవితానికి ఇదే అంతిమ సత్యం భీమ్. భీమ్, మీ అమ్మ జీవితాంతం ఎన్నో కష్టాలు పడింది. ఇంతకాలానికి తనకి ప్రశాంతత దొరికింది. అమ్మని వెళ్ళనివ్వు బాబు. అమ్మని వదిలిపెట్టు. అమ్మని వదిలిపెట్టు భీమ్, వదిలిపెట్టు. చూడు భీమరావు, ఇప్పుడు నువ్వు ఇలాగే ఏడుస్తూ ఉంటే అమ్మని వెళ్ళనీయకుండా ఆపితే పైన మీ అమ్మ ఆత్మ ఎంతో బాధపడుతుంది భీమరావు. అమ్మా, అమ్మా. భీంబాబు, మీ అమ్మ ఇప్పుడు ఈ లోకం నుంచి స్వతంత్రం పొంది ఒక అనంతమైన యాత్రకి వెళ్తోంది. కాబట్టి ఇప్పుడు ఎవరి యాత్రకి మనం ఆటంకం కలిగించకూడదుగా. మీ అమ్మని వెళ్ళనివ్వు. మీ అమ్మని ఆపద్దు. నాన్న, మరి నాకెప్పుడైనా అమ్మని చూడాలనిపిస్తేను? మనోనేత్రంతో చూడు. ఎందుకంటే ఇప్పుడు మీ అమ్మ నీ మనసులోనే ఉంటుంది. నువ్వు మనసుతో పిలిచావనుకో, అప్పుడు అమ్మ నీకు కనిపిస్తుంది. నీకు అడుగడుగున తోడుగా ఉంటుంది. భీంబాబు, మీ అమ్మ చచ్చిపోలేదు, అమరురాలయ్యింది. వేరే లోకం వెళుతుంది. ఏ రామ్జీ, ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడ కాలుస్తారు? అక్కడే మా జాతి వాళ్ళకి అంతిమ సంస్కారాలు చేసే చోట. అక్కడ మేము కాల్చనివ్వము. ఈ మహిళ శవాన్ని గనక మీరు అక్కడ కాల్చారంటే అప్పుడు ఈ గ్రామ వాతావరణం అంతా కలుషితం అయిపోతుంది. వెళ్ళండి, ఇంకెక్కడికైనా తీసుకెళ్లి తగలబెట్టండి. అలా మాట్లాడుతున్నారేంటి? ఇంతకుముందు మా జాతి వ్యక్తులు ఎవరి శవాన్ని కూడా ఈ గ్రామంలో దహనం చేయనట్టుగా. కానీ ఈ ఆడదాని శవాన్ని మేము ఇక్కడ తగలబెట్టనివ్వం. ఎందుకంటే ఈమె ఈ రామ్జీ సత్పాల్ పెళ్ళాం.
ఈ భీమరావుకి అమ్మ. వీళ్ళిద్దరూ ఎప్పుడు మా సామాజిక వ్యవస్థని తోలనాడుతుంటారు. అలాగే ఈమె కూడా బతుకున్నప్పుడు ఎప్పుడు వీళ్ళిద్దరికి ప్రోత్సాహాన్ని అందించేది. అందుకనే ఈమె శవాన్ని మేము మా ఊరిలో తగలబెట్టనివ్వం. ఏమంటారు? మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. రండి, మేము చూస్తాం, మమ్మల్ని ఎవరు ఆపుతారు? మేము చూస్తాం. మీ అందరూ మమ్మల్ని కాదని ఎలా అడుగు ముందుకేస్తారు? అయితే రండి చూసుకుందాం. ఆగండి. చూడండి, నేను ఈరోజు మీతో వాదించదలుచుకోలేదు. అయితే మీరు అన్నట్టు ఈ ఊరిలో మీరు నా భార్యని దహనం చేయనీయకపోతే మరి మాతో పాటు రండి. ఎంత దూరమైనా వెళ్దాం. మీరు ఎక్కడ చెప్తే అక్కడే నేను నా భార్యని దహనం చేస్తాను. ఒకవేళ ఎంత నడిచినా మీకు ఈ విషయం తెలియలేదనుకో, మీ ప్రాంతం ఎక్కడి దాకా ఉందో అప్పుడు మాతో పాటు జీవితాంతం నడవండి. అలాగే నేను కూడా నా భార్య శరీరాన్ని జీవితాంతం భుజాల మీద ఎత్తుకొని తిరుగుతూనే ఉంటాను. రామ్జీ, శాంతి వహించు రామ్జీ. సేటు, వీళ్ళందరినీ కాస్త ఊరి బయటికి తీసుకెళ్ళు. కానీ వీళ్ళు ఎవరిని కూడా ఇంత ఇబ్బంది పెట్టడం సబబు కాదు. స్వామీజీ, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ చోటు మీరు రాతగినది కాదు. కానీ ఇప్పుడు ఇక్కడ ఒకరు మరణించారు. రామ్జీ, ఆమె ఆత్మశాంతి కోసం మేమే స్వయంగా వచ్చాం. ఆమె ఆత్మశాంతి కోసం స్వయంగా మేమే ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తాం. మాకేం అక్కర్లేదు మీ శాంతి ప్రార్థన. మా అమ్మ బ్రతికున్నంత వరకు మీ కారణంగానే ఎక్కువ అశాంతిగా ఉంది. అందుకని మీ శాంతి ప్రార్థన మాకు అక్కర్లేదు. పదండి నాన్న. వెళ్ళండి వెళ్ళండి. ఊరి బయట ఒక బంజరు భూమి ఉంది కదా, అక్కడ తగలబెట్టండి. పోండి పోండి.
ఈ చెవి కమ్మలు నాకు మా అమ్మ ఇచ్చింది. ఈరోజు నీ కారణంగా ఈ కమ్మలు నాకు తిరిగి దక్కాయి. అంతా రాసి పెట్టుంటుంది. ఎవరెప్పుడు పోవాలో, ఎవరెవరు ఎలా బతకాలో అంతా ముందే రాసి పెట్టుంటుంది. అన్నయ్య, ముందందరూ కాళ్ళు చేతులు కడుక్కోండి, ఆ తర్వాత స్నానాలు చేయండి. వెళ్ళు. నాకెప్పుడూ అనిపిస్తూ ఉంటుంది నేను మీ జీవితంలోకి ఎక్కడి నుంచి వచ్చానా అని. నిజం చెప్తున్నాను, మీకు నాకంటే చాలా మంచి భార్య దొరికి ఉండాల్సింది.